హలో ఎవ్రీవన్, జైసల్మేర్ థార్ డెజర్ట్ అయిపోయాక ఈరోజు జైసల్మేర్ సిటీలోకి వచ్చేసాం. ఈ వీడియోలో బడాబాగ్, పట్వంకి హవేలీ అండ్ సిటీ ప్యాలెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బడాబాగ్కి పోదాం. బడాబాగ్ వచ్చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ రాయల్ మెమోరియల్స్. అంటే రాయల్టీకి గుర్తుగా మహారాజాస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇక్కడ సమాధులు కట్టారు. కంప్లీట్ పార్క్ చూస్తే ట్రెడిషనల్ రాజస్థానీ డిజైన్తో కట్టారు. మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. గోల్డెన్ శాండ్ స్టోన్తో కట్టారు. డెజర్ట్ ల్యాండ్స్కేప్ ఏరియాలో కట్టారు ఈ పార్క్. ఈ పార్క్కి ఒక సైడ్ సిటీ ఉంది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి థార్ డెజర్ట్ ఉంది. ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు, ఆల్మోస్ట్ శాండ్ డ్యూన్స్ డెజర్ట్ క్యాంప్ నుండి పాకిస్తాన్ బార్డర్ అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంది అంతే. ఈ బడాబాగ్లో ఒక్కో సమాధి ఒక్కో సైజ్లో ఉంది అండ్ ద బిగ్గెస్ట్ సమాధి ఈజ్ డెడికేటెడ్ టు మహారాజా జయసింగ్ II, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ జైసల్మేర్. అండ్ ఇక్కడ మీరు చూస్తే టెంపుల్ లైక్ స్ట్రక్చర్ అండ్ టామ్ లైక్ స్ట్రక్చర్, 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 2 కూడా సమాధులే, కానీ టెంపుల్ లైక్ స్ట్రక్చర్ వచ్చేసి రాజ్పుత్ కింగ్స్ ఉన్న కాలంలో కట్టారు. రాజ్పుత్ కింగ్స్ వర్ ఆఫ్ స్పిరిచువల్ కైండ్, అంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. సో కింగ్స్ వర్ నాట్ ఓన్లీ రూలర్స్, బట్ వాళ్ళని ఒక స్పిరిచువల్ డివైన్ ఫిగర్స్ లాగా భావించి ఈ సమాధులు టెంపుల్ స్ట్రక్చర్ లాగా ఉండాలి అని అలా కట్టారు. ట్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as చెట్రీస్ అని కూడా అంటారు, అంటే అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్. ఇవి వచ్చేసి మొఘల్స్ ఉన్న కాలంలో రాజ్పుత్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్ కట్టినవి. కొన్ని టామ్స్ జస్ట్ యాజ్ అ మెమోరియల్గా కట్టారు, అంటే యాక్చువల్ బాడీస్ వేరే ప్లేస్లో బరీ చేసి యాజ్ అ రెస్పెక్ట్ అండ్ హానర్ టువర్డ్స్ కింగ్స్ కొన్ని టామ్స్ కట్టారు. ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయ్యింది. బడాబాగ్ తర్వాత పట్వంకి హవేలీకి పోతున్నాం. అన్ని చిన్న చిన్న నేరో రోడ్స్, అన్ఈవెన్ రోడ్స్. సో ఎవరు ఓన్ వెహికల్లో ఇక్కడికి రాలేరు. అట్ వన్ పాయింట్ ఓన్ వెహికల్స్ పార్క్ చేసి ఇలా షేర్ ఆటోస్లో పోవాలి. చుట్టూ ఏం చూసినా గోల్డెన్ కలరే. అసలు జైసల్మేర్ మొత్తం బిల్డింగ్స్, ఫోర్ట్స్ అన్నీ ఈ గోల్డెన్ కలర్ శాండ్ స్టోన్స్తోనే కట్టారు. అండ్ ఇక్కడ ఎద్దులు చాలా ఎక్కువ ఉన్నాయి. క్యామెల్స్తో పాటు ఎక్కడ చూసినా ఆవులు అండ్ ఎద్దులే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ పట్వంకి హవేలీ రీచ్ అయ్యాము అండ్ ఇట్ వాజ్ ఆఫ్టర్నూన్. ఇంకా కడుపులో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా రెస్టారెంట్ ఉందా అని చూస్తే లేదు. సో పక్కనే బండి మీద ఏదో జైసల్మేర్ స్పెషల్ అంట. సో ఇది ఏదో అప్పలం మీద చట్నీ వేసి, ఆ చట్నీ బొంబాయి చట్నీ టేస్ట్ లాగా ఉంది. అది వేసి ఏవో కొన్ని మసాలా పౌడర్స్, లెమన్ అండ్ వెజిటేబుల్స్ వేసి ఇచ్చారు. ఫస్ట్ అయితే మేము ఒక్కటి తీసుకొని అందరూ ట్రై చేసాం, మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని. మసాలా పొడి మాత్రం తర్వాత అందరూ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ అనిపించింది. ఇది ఒక్కొక్కరు ఒక్కో డిష్ ఐటమ్ చెప్పేశారు. అందరికీ బాగా నచ్చింది. అందుకని మళ్ళీ అందరూ ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పేసి ఇంకా ఇదే కానీ చేసాం ఫుడ్. ఇంకా లంచ్కి ఆల్మోస్ట్ పాకిస్తాన్ బోర్డర్ కదా, సో ఈ ఫైటర్ జెట్స్ అయితే చాలా కనిపించాయి మాకు. ఎస్, పట్వంకి హవేలీ లోపలికి పోదాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హిస్టారిక్ మ్యాన్షన్. సిటీ సెంటర్లో ఉంటుంది, ఆల్మోస్ట్ near to City Palace. So this mansion is one of the beautiful example of
రాజ్పుత్ ఆర్కిటెక్చర్. మీరే చూడండి, ఆ కార్వింగ్స్ కానీ ఆ యూనిక్ డిజైన్ కానీ ఎంత బాగుంది. ఇది 19th సెంచురీలో గుమన్ చంద్ పట్వా అనే ఒక వెల్తీ మర్చెంట్ కట్టారు. లోపలికి పోతే 5 హవేలీస్ ఉన్నాయి, ఈచ్ వన్ విత్ డిస్టింక్ట్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్. ఈ హవేలీ ప్రత్యేకత ఏంటంటే ఝారోఖాస్ అంటే హ్యాంగింగ్ ఎన్క్లోజ్డ్ బాల్కనీ. ఎవ్రీ కార్నర్లో బాల్కనీ ఉంది. ఈ స్టోన్ కార్వింగ్స్ అన్నీ, అసలు ఆ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇందాక చెప్పా కదా, గుమన్ చంద్ పట్వా హూ వాజ్ అ బిగ్ ట్రేడర్ అట్ దట్ టైం ఈ హవేలీ కట్టారు. అతను తన 5 మంది కొడుకుల కోసం ఈ హవేలీ డిజైన్ చేశారు. ఒక్కో సెక్షన్ ఒక్కో కొడుక్కి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంకి తగినట్టు ఆ కల్చరల్ డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా వాళ్ళకున్న వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ప్రపంచానికి చూపించడానికి కట్టారు. బట్ యాజ్ ఇయర్స్ పాస్ట్, మోడర్నిటీ పెరిగే కొద్దీ ఈ హవేలీ ఒక సింబల్ ఆఫ్ వెల్త్గా మిగిలిపోయింది. లోపలికి వస్తే చూడండి, ఆ కాలంలో వీళ్ళు వాడిన వస్తువులన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రజెంట్ ఇక్కడున్న 5 హవేలీస్లో ఒక్క హవేలీ ఆర్కియాలజీ కింద ఉంది. సో వాళ్ళు ఈ ఏన్షియంట్ వస్తువుల్ని ప్రిజర్వ్ చేశారు. చూడండి, అప్పటికే ఆ కాలంలోనే నూడిల్స్ మిషన్ ఉంది. ప్రజెంట్ అయితే ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ అయింది. మీరే చూడండి, ఆ కాలంలో వీళ్ళందరూ అన్ని ఇత్తడి పాత్రలే వాడేవాళ్ళు. అందుకే ఆ మనుషులు కూడా అసలు అంత బలంగా ఉండేవాళ్ళు. ఈ కాలంలో అందరూ అల్యూమినియం వాడి, లైక్ అల్యూమినియంలో మనం చేసుకొని తింటే వీక్ అయిపోతాము. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఆ కాలంలో మనుషులు చాలా హైట్ ఉండేవాళ్ళు కదా, అందుకేనేమో స్టెప్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 to 2.5 feet ఉంది ఒక్కో స్టెప్. పట్వోంకి హవేలీ టెరెస్ పైకి అయితే వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి జైసల్మేర్ సిటీ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది. ఈ ఆర్కియాలజీ మ్యూజియంలో కొన్ని ఫాసిల్స్ కూడా ప్రిజర్వ్ చేశారు. డైనోసర్ ఎగ్స్, వుడ్ ఫాసిల్స్, స్టోన్ టూల్స్ అండ్ మెనీ మోర్ ఫాసిల్స్. గుమన్ చంద్ పట్వా తర్వాత ఈ హవేలీని కొతారీ ఫ్యామిలీ కొన్నారు. సో కొతారీస్ పట్వోంకి హవేలీ అని కూడా అంటారు. కానీ ఈ హవేలీ మెయిన్గా గుమన్ చంద్ పట్వా బిల్ట్ కాబట్టి పట్వోంకి హవేలీ అనే పేరుతోనే పాపులర్ అయింది. ప్రజెంట్ అయితే దిస్ హవేలీ ఈజ్ అండర్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. హవేలీ తర్వాత ఇప్పుడు మనం జైసల్మేర్ ఫోర్ట్కి పోతున్నాం. ఇందాక చెప్పా కదా చిన్న చిన్న నారో రోడ్స్ అని, చూడండి ఎలా ఉందో. అందరికీ తెలిసిందే జైసల్మేర్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ సిటీ. గోల్డెన్ సిటీ అని ఎందుకంటారో ఇప్పుడు నేను చూస్తున్నా. ఏ బిల్డింగ్, హౌస్, షాప్, ఫోర్ట్ ఏది చూసినా గోల్డెన్ శాండ్ స్టోన్తోనే కట్టారు. అండ్ బాగా ఎండ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్స్ మెరుస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ లైక్ గోల్డెన్ ఎల్లో శాండ్ స్టోన్.
అసలు జైసల్మేర్ అనగానే అందరికీ ఎడారి గుర్తొస్తుంది, కానీ సిటీ సెంటర్ ఈ బిల్డింగ్స్ మధ్యలో చాలా బాగుంది. యాక్చువల్లీ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అదర్ దాన్ డెజర్ట్. ఫోర్ట్ అయితే రీచ్ అయ్యాము. వచ్చిన వెంటనే ఏంటది గోడకి అలా కరుచుకున్నాయి అనుకున్నా, దే ఆర్ పిజన్స్. చూడండి అన్ని వాల్కి ఎలా కరుచుకున్నాయో. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ జైసల్మేర్ ఫోర్ట్. లోపలికి పోతుంటే ఆ ప్రౌడ్ ఫీలింగ్, మన పూర్వీకులు దేశం కోసం ఎంతగా ఫైట్ చేశారు, వాళ్ళు ఫైట్ చేసినందువల్ల ఈరోజు మన భూమి మనకుంది. జైసల్మేర్ సిటీ ప్యాలెస్ వచ్చి ఈ ఫోర్ట్ లోపలే ఉంది. జైసల్మేర్ ఫోర్ట్ని గోల్డెన్ ఫోర్ట్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లివింగ్ ఫోర్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఫోర్ట్ లోపల నార్మల్ పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్, లైక్ వాళ్ళు తయారు చేసిన రాజస్థానీ ట్రెడిషనల్ అండ్ కల్చరల్ థింగ్స్ని అమ్ముకుంటూ అండ్ ఇంకా వేరే జాబ్స్ చేసుకుంటూ ఇప్పటికీ నివసిస్తున్నారు. మీరు చూస్తే ఏ ఫోర్ట్ లోపల జనాలు నివసించరు, కానీ ఈ ఒక్క కోటలోనే నివసిస్తున్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ ద లివింగ్ ఫోర్ట్ ఇన్ ద వరల్డ్. దిస్ ఫోర్ట్ ఈజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ అ సింబల్ ఆఫ్ జైసల్మేర్స్ రిచ్ హిస్టరీ. ఈ ఫోర్ట్ వచ్చి 1156 ADలో మహారావల్ జైసల్ సింగ్ ద రూలర్ ఆఫ్ భట్టి రాజ్పుత్ క్లాన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక డిఫెన్స్ పాయింట్ లాగా. అంటే అప్పుడు బ్రిటిషర్స్తో పోరాడడానికి. అప్పుడు ట్రేడ్స్ అన్నీ ఈ ఫోర్ట్ ద్వారానే చేసేవారు. అంటే ఇది ఒక కనెక్టింగ్ పాయింట్ అన్నమాట ఇండియాకి అండ్ సెంట్రల్ ఏషియాకి. ఇట్ వాజ్ అ సెంటర్ ఫర్ ట్రేడర్స్, వారియర్స్, ట్రావెలర్స్ అండ్ ఎవ్రీవన్. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ జైసల్మేర్ ప్రపంచానికే ఒక రిచెస్ట్ అండ్ వెల్తియెస్ట్ సిటీగా ఉన్నింది. ఈ ఫోర్ట్ వాల్స్ వచ్చేసి చాలా థిక్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ 30 feet టాల్ అండ్ 1.5 kilometers ఇన్ లెంత్ ఉంది. అప్పుడు బ్రిటిషర్స్ నుండి మన వాళ్ళని కాపాడడానికి, అండ్ ఇది ఒక డెజర్ట్ ఏరియాలో ఉంది కాబట్టి లైక్ డెజర్ట్ స్టార్మ్స్ నుండి ప్రొటెక్షన్ కోసం ఇలా కట్టారు. గబ్బిలాలు చూడండి వాల్ పైన అసలు ఎన్ని ఉన్నాయో, చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఫోర్ట్ లోపల సిటీ ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. ప్యాలెస్ లోపలికైతే వచ్చాము. లోపల చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి కింగ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. అండ్ వేరే ప్లేస్ నుంచి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా వాళ్ళకి అకామిడేషన్ కోసము చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే ఒక పార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ ఆర్కియాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంది. వాళ్ళు మ్యూజియం లాగా కన్వర్ట్ చేసి మహారాజాస్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన వెపన్స్ అండ్ అదర్ థింగ్స్ డిస్ప్లే చేశారు. అండ్ అదర్ హాఫ్ ఇంకా మహారాజా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అప్పుడు కాలంలో మహారాజాస్ వాడిన వెపన్స్ అన్నీ డిస్ప్లే చేశారు ఇక్కడ. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కత్తులు, ఖడ్గాలు ఆ కాలంలోనే వీళ్ళు నేపాల్ నుండి తెప్పించారంట. అండ్ ఈ రోప్స్ వచ్చి క్యామల్ బోన్స్తో తయారు చేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రైఫిల్స్ వచ్చేసి 70 to 80 kgs ఉన్నాయి. అంటే ఈ రైఫిల్స్ వాడిన రాజు కూడా వీటికి తగినట్టే బలంగా ఉండాలి కదా. లైక్ ఆ మహారాజు వచ్చేసి అరౌండ్ 250 kgs ఉన్నారంట. ఓ మై గాడ్. ప్యాలెస్లో ఉన్న వన్ ఆఫ్ ది బాల్కనీలోకి వచ్చాం. ఈ బాల్కనీ నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి, గోల్డెన్ సిటీ. ఇతనే మహారావల్ జైసల్ సింగ్, ఫౌండర్ ఆఫ్ జైసల్మేర్. అండ్ ఈ హాల్లో వచ్చేసి ఫస్ట్ కింగ్ నుండి ఇప్పటిదాకా ఉన్న కింగ్ వరకు అందరి ఫొటోస్ డిస్ప్లే చేశారు. వీళ్ళందరూ సక్సెసర్స్ ఆఫ్ జైసల్మేర్ ఫోర్ట్. యాక్చువల్లీ ఒక్కో ప్రాంతంలో రాజుని ఒక్కో పేరుతో పిలుస్తారంట. జైసల్మేర్లో మహారావల్, జైపూర్లో సవాయ్, ఉదయ్పూర్లో మహారాణా అని. ఇతను మహారావల్ బ్రిజ్రాజ్ సింగ్. హెల్త్ ఇష్యూస్ వల్ల రీసెంట్గా 2020లోనే చనిపోయారు ఈయన. తర్వాత వాళ్ళ కొడుకు చైతన్యరాజ్ సింగ్ ప్రజెంట్ జైసల్మేర్ మహారావల్గా ఉన్నారు. హీ ఈజ్ అరౌండ్ 30 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ప్రజెంట్ ప్యాలెస్లోనే ఉంటున్నారు. ప్యాలెస్లో అయితే ఆ కాలంకి సంబంధించిన వస్తువులు, స్టాచ్యూస్ అన్నీ డిస్ప్లే చేశారు. అండ్ కొన్ని కరెన్సీ నోట్స్ కూడా డిస్ప్లే చేశారు. ఈ రూమ్ వచ్చి కంప్లీట్లీ రాజస్థానీ ఆర్కిటెక్చర్, రాజస్థానీ పెయింటింగ్స్ వేశారు. నార్మల్ పీపుల్ వాటిని టచ్ చేస్తున్నారు అని ఇలా గ్లాస్ వాల్స్ పెట్టారు. ఆ కాలంలో మనుషులు హైట్ అండ్ వెయిట్ బాగా ఉండేవాళ్ళు కదా. మరి ప్యాలెస్ లోపల ఇంత చిన్న డోర్స్ అండ్ స్టేర్ పాత్స్
లో లైక్ ఇక్కడంతా ఎలా వెళ్ళేవారో అనిపించింది. స్టెప్స్ అయితే పెద్దగా ఉన్నాయి కానీ పాత్ చాలా చిన్నగా ఉంది. ఇందాక చెప్పా కదా ఒక రాజు 250 kgs ఉన్నారంట అని. ఇక్కడ డిస్ప్లే చేసింది వాళ్ళ క్లాత్సే. మీరే ఊహించుకోండి ఆ రాజు ఎంత పెద్దగా ఎంత బలంగా ఉన్నారో. ప్యాలెస్ టెరెస్ పైకి వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది. సిటీ మొత్తం ఆ బాల్కనీలో చూసిన దానికంటే బాగా కనిపిస్తుంది. This is Dasera Chowk. This is palace. Here is the Brahmin people. Here is the Rajput people. In center of the fort, that is the royal family. It's the veg people, non-veg people, and mixed veg people. ఇందాక చూపించింది రాయిపై చెక్కిన జైసల్మేర్ ఫోర్ట్. మధ్యలో ప్యాలెస్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చి బ్రాహ్మిన్ పీపుల్ అండ్ హూఎవర్ ఈట్స్ వెజ్ ఉండేవాళ్ళంట. అండ్ రైట్ సైడ్ వచ్చి రాజ్పుట్స్ హూఎవర్ ఈట్స్ నాన్ వెజ్ ఉండేవాళ్ళంట. ప్యాలెస్ అంతా చూసాక బయటికైతే పోతున్నాం ఇప్పుడు. బాగుంది ఫోటో ఇక్కడ మంచి ఫోటో ఇక్కడ ఎంతమంది ఫోటో. పక్కన అరుస్తుంది మా కజిన్స్. చాలా అంటే చాలా అల్లరి చేస్తారు వీళ్ళు. నేను వీడియోస్ తీస్తుంటే బాగా డిస్టర్బ్ చేశారు నన్ను. మళ్ళీ వాళ్ళ వాయిస్ తీసేసి నా వాయిస్ ఎడిట్ చేస్తాను అనేసి మళ్ళీ కమెంట్స్ చేస్తున్నారు నా మీద. పాపం ఎవరో చిన్న పిల్లాడు ఏడుస్తుంటే తనని ఎక్కిరించారు. వీళ్ళని చూసి ఆ పిల్లోడు ఏడుపు ఆపేశాడు. రాజస్థాన్ ఈజ్ ఫేమస్ ఫర్ బాందిని అండ్ లేరియా శారీస్. సో అవి ఇక్కడే తయారవుతాయి కాబట్టి మేము పర్చేస్ చేద్దాం అనేసి షాపింగ్ కోసం వచ్చాం. కానీ టూరిస్ట్స్ అని తెలియగానే వీళ్ళైతే హై ప్రైస్ చెప్తున్నారు. సో టూరిస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎవరు షాపింగ్కి వచ్చినా కొంచెం ముందే డీటెయిల్స్ అన్నీ కనుక్కొని షాపింగ్కి వెళ్ళండి.